గ్రామంలో నూతనంగా నిర్మించిన దేవాలయంలో సుదర్శన హోమంతో దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కూచిపూడి గ్రామంలో దైవ స్వరూపుడైన త్రిముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి శ్రీ సీతారామ దేవాలయం, ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయ నిర్మాణంలో భాగంగా దేవాలయ సృష్టికర్త అయిన కందికొండి సాయిబాబాకి యాదగిరిగుట్ట ప్రధాన అర్చకులు శ్రీ లక్ష్మీ నరసింహాచార్యులు చరవాణి ద్వారా ఫోన్ చేశారు. ఈ నెల జూన్ 28వ తారీఖున సుదర్శన హోమం చేయాలని తెలపడంతో ఆయనను ఆహ్వానించేందుకు యాదగిరిగుట్టకు వెళ్లారు. అక్కడ ఆయన ఆశ్రమంలో మాట్లాడుతూ కూచిపూడి గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి మరియు మారుతి స్వయంభు దివ్య క్షేత్రంలో సుదర్శన యాగం చేయాలని అనడంతో వెంటనే గ్రామ పెద్దలను సాయిబాబా తీసుకుని వారి వద్దకు వెళ్లడం శుభ పరిణామం అన్నారు. ఈ దేవాలయం రాబో రోజులలో మహాపుణ్యక్షేత్రంగా విరాజిల్లబోతోందని తెలిపారు. ఈ నెల జూన్ 28వ తారీఖున నిర్వహించబోయే సుదర్శన హోమం వలన గ్రామంలో మరియు దేవాలయాల నిర్మాణాన్ని అడ్డుకుంటున్న శక్తులన్నీ మటుమాయమైపోతాయని, ఇక్కడ దేవాలయాన్ని దర్శించుకున్న వారికి కోరిన కోరికలు తీరడమే కాకుండా సంతానం కలుగుతుందన్నారు. ఇట్టి సదవకాశాన్ని భక్త మహాశయులు వినియోగించుకొని స్వామివారి కృప. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై లక్ష్మీ నరసింహ స్వామికి. మాది కూచిపూడి గ్రామం, కోదాడ మండలం. నా పేరు శెట్టి గోవింద స్వామి. గత 3 సంవత్సరాల క్రితం సాయిబాబు గారికి ఇంటి దగ్గర వానరం ఒకటి చనిపోవడం జరిగింది. దాన్ని వాగు దగ్గర ఖనన చేయడం జరిగింది. చేసిన తర్వాత మహా అద్భుతాలు ఏర్పడడం జరిగింది. అలా జరగటం వల్ల అది జరిగింది కూడా అక్కడ కాపలా ఉండే అతను శంబైకి రాముల వారు అనే రూపంలో కళ్ళలో వచ్చి బొట్టు పెట్టు అనే సంగతి కూడా వచ్చినది. అలానే కాకుండా మాజీ సర్పంచ్ గారైన వాళ్ళ యొక్క మనవడికి వీసా రావడం జరిగింది ఇక్కడ కోరుకోవడం వల్ల. అదేవిధంగా నా కుటుంబంలోనే మా అబ్బాయికి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చినది. జాబ్ రావడంతోనే ఆ స్వామివారికి కిరీటం చేస్తానని మా అబ్బాయి చెప్పడం జరిగింది. అలా కొన్ని అద్భుతాలు మా యొక్క గ్రామంలో జరగటానికి కూడా మన యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారు ప్రధాన అర్చకులైన లక్ష్మీ నరసింహ అయ్య గారు మా గ్రామానికి వచ్చి ఈ యొక్క కొబ్బరికాయలు త్రిమూర్తుల రూపంలో రావటం, ఈ యొక్క గ్రామం బాగా అభివృద్ధి చెందుద్ది, దినదిన అభివృద్ధి చెందుద్ది. ఈ ప్రదేశం చాలా అభివృద్ధి చెందుద్ది. ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ముందుండి ఆ భగవంతుడు మీకు నడిపిస్తాడన్న ఆచరణ మీకు ఇది నిజరూపంగా బయటపడ్డది. అదేవిధంగా అని కొనసాగుతూ వస్తుంటే కొన్ని కారణాల వల్ల నిర్మాణం కొంచెం ఆగిపోయి ఉన్నది. ఆగిపోయిన తర్వాత మా అయ్యగారే స్వయానా పిలిచి, యాదగిరి అయ్యగారు మీ గ్రామంలో సుదర్శన యాగం చేయడం వల్ల ఈ గ్రామ దేవాలయాలు ఇంకా అభివృద్ధి చెందుతాయి, అందుకని అనటం వల్ల మీ గ్రామస్తులు అందరం కలిసి ఇక్కడ యాదగిరి రావటం జరిగింది. అయ్యగారి కోసం మేము ఒక రోజు అనే సంగతి నిర్ణయించడం జరుగుతుంది. ఆ సుదర్శన యాగం చేయటం వల్ల మా యొక్క గ్రామంలో ఇంకా అభివృద్ధి జరుగుద్దని కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.